ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనము. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈ పునరుద్ధాన దినమందున దేవునిని మనం ఆరాధించాలి కాబట్టి మనతో మాట్లాడుతున్నటువంటి మాటలేమనగా, దేవుని సన్నిధిలో మనకి ఈ దినము పరిశుద్ధాత్మ దేవుడు ఏమి దాచి ఉంచాడు. దావీదు అంటున్నాడు, ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉన్నదని తెలియపరచుచున్నాడు. దావీదు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆ ఆనందమును, నెమ్మదిని అనుభవించాడు, సంపూర్ణముగా పొందుకున్నాడు. కనుకనే తన జీవితంలో సంపూర్ణమైన ఆనందము నీలోనే ఉన్నది ప్రభువా అని తన దేవునిని ఆరాధన చేస్తున్నాడు. ఈ పునరుద్ధాన దినమందున మనము కూడా దేవుని సన్నిధిలో ఆయనను ఆరాధించడానికి వెళుతున్నప్పుడు ఆయన సన్నిధిలో దాగినటువంటి సంపూర్ణమైనటువంటి సంతోషమును మనం పొందుకోవాలి. ఎలాగో మనకు అది దొరుకుతుంది అని అంటే కేవలము దేవుని యొక్క వాక్యము ద్వారా మాత్రమే. వాక్యాన్ని వింటున్నప్పుడు ఆ మాటలు నా కొరకే అని మనము గ్రహించే హృదయము కలిగి ఆ మాటల్ని మన హృదయపూర్వకంగా గ్రహించినప్పుడు దేవునిని మనము పూర్ణ హృదయముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనస్సుతోనూ ఆరాధించినప్పుడు దేవుని సన్నిధిలో దాగినటువంటి సంపూర్ణమైన సంతోషాన్ని మనము ఈరోజు పొందుకుంటాము. ఈ లోకంలో నీ జీవితంలో నెమ్మది కొరకు, సంతోషము కొరకు ఎంతవరకు నువ్వు ప్రయాసపడి ఎన్నో విధాలుగా నువ్వు ప్రాకులాడినప్పటికీ కూడా దేవుని సన్నిధిలో మాత్రమే నీకు కావలసినటువంటి సంపూర్ణమైనటువంటి నెమ్మది, సమాధానము, ఆనందము దొరుకుతున్నది. కాబట్టి ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు తన సన్నిధికి ఆరాధించడానికి వెళుతున్నటువంటి మనందరి జీవితాల్లో సంపూర్ణమైన సంతోషము కలుగజేసి నెమ్మదితోనూ సమాధానముతోనూ మనందరినీ కూడా నింపునుగాక. ఆమేన్.